హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూర్తి క్రియేషన్స్. ఈరోజు తయారు చేసే వంటకం దోసకాయ కాల్చిన పచ్చడి. దోసకాయ 1, పచ్చిమిర్చి 10, వెల్లుల్లి 6 రెబ్బలు, చింతపండు, ఉప్పు, పసుపు, నూనె, మినప్పప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి. స్టవ్ వెలిగించి నూనె రాసుకొని దోసకాయకి దీన్ని కాల్చుకోవాలండి. స్టవ్ మీద చుట్టూ అంతా కాల్చుకోవాలి. ఎక్కువ మంటతో ఇలా కాల్చుకోవాలి. ఇలా కాలాలి. స్టవ్ ఆపేసుకొని చల్లార్చుకుందాం. తోలు తీసి చేతి చూసుకొని ముక్కలు. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని పాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్, టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి. మినపప్పు రంగు వచ్చిన దాకా వేయించుకోవాలి. పచ్చిమిర్చి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేగాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందాం. మిక్సీ జార్ తీసుకొని తిరగమూత, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, దోసకాయ ముక్కలు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు. ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. రెడీ అయిపోయిందండి దోసకాయ కాల్చిన పచ్చడి. ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. టిఫిన్స్లో కూడా బాగుంటుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, బెల్పై క్లిక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.